రండి దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక నిమిషం, మళ్ళీ ఫస్ట్ నుండి ఇది డిస్టర్బ్ అయింది. ఓకే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. శాపము, ఆశీర్వాదం ఏది కావాలి? ఏది మీ మీదకి లేదంటే మీ ఇంటిలోనికి, మీ ఇంటి మీదకి రావాలని కోరుకుంటున్నారు? రెండు గ్రూపులు ఇక్కడ కనపడుతుంది. ఒకటి భక్తిహీనుల గ్రూపు, రెండవది నీతిమంతుల యొక్క గ్రూపు. భక్తిహీనుల గ్రూపు మీదకి శాపము దిగి వస్తుంది, నీతిమంతుల ఇంటి మీదకి యెహోవా ఆశీర్వాదము వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను ఆశీర్వదించాలి, తన బిడ్డలను దీవించాలి, తన బిడ్డలను హెచ్చించాలి, తన బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితిలో లేదంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని మన ప్రభు ఎప్పుడు కూడా మన పట్ల ఆశపడుతున్నాడు. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, నీతిమంతుల నివాస స్థలమును ఆయన, అంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడట. హల్లెలూయా. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన గృహాలను దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. మరొక మాటను మనము ఇక్కడ చదువుకుందాం. చూడండి, మరొక మాట ఉంది ఇక్కడ, అదే బైబిల్ గ్రంథంలో చూడండి, 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. నీతిమంతుని గురించి చెప్పబడిన ప్రతిసారి కూడా ఇక్కడ భక్తిహీనుల గురించి కూడా చెప్పబడుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇదిగో నా కుమారుడు, నాది నా కుమార్తె, నా బిడ్డలు, ఇదిగో నా బిడ్డలు నేను ఇలాగా చేయాలనుకుంటున్నాను, నా బిడ్డలను ఇలా నేను దీవించాలనుకుంటున్నాను, లేదంటే నా బిడ్డని యొక్క కుటుంబాన్ని ఈ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాను అని చెబుతూ అక్కడ నీతిమంతునికి ఉన్న ఆశీర్వాదం ఏంటి, లేదంటే భక్తిహీనునికి ఉన్న ఆ శాపం ఏంటో కూడా ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నీతిమంతుని యొక్క ఇల్లే గొప్ప ధననిదంట. హల్లెలూయా. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మీరు అనుకోవచ్చయ్యా ఏంటి మా ఇంట్లో ధనం లేదే, మాకు కావాల్సి ఉన్నంత బ్యాంక్ బ్యాలెన్స్ లేదే, మాకేమి పొలాలు, పంటలు, భూములు, లేదంటే బిల్డింగ్స్, లేదంటే ఒక 5-6 బ్యాంక్ ఖాతాలు లేవే, మా ఇల్లు ఎలాగ గొప్ప ధననిధి అవుతుంది? ఏ ఇల్లు అయితే, ఏ వ్యక్తి అయితే యేసయ్యను కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఈ భూమి మీద గొప్ప ధనవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో నీ కంటికి కనపడేది నీ ఇంటిలో లేకపోవచ్చు. నీ కంటికి కనపడేది మరి డబ్బు కావచ్చు, లేదంటే వస్తువులు కావచ్చు, లేదంటే మంచి మంచి వస్త్రాలు కావచ్చు, లేదంటే మంచి మంచి వస్తువులు నీ ఇంటిలో లేకపోవచ్చు. కానీ వాటన్నిటికన్నా విలువైన దేవుడు నీతో నీ ఇంటిలో ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భక్తిహీనునికి ఏముందంట? భక్తిహీనుకు కలుగు వచ్చుబడి, అంటే రాబడి శ్రమకు కారణం. వస్తుంది కానీ నిలవట్లేదు, వస్తుంది కానీ అది ఎలా ఖర్చు అయిపోతుందో తెలియట్లేదు, వస్తుంది కానీ దేనికి సరిపోవట్లేదు. ఏ రోజు ఇంటి దగ్గర ఉండట్లేదు, ప్రతిరోజు పనికి వెళ్తున్నాడు, ప్రతిరోజు చెమట కారుస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, కానీ రూపాయ మేకట్లేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు ముందుంచి నేను ముందుకు వెళ్ళాలని
నేను ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి చూడండి, హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనును జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. బాగా గమనించండి. ఏంటంటే మీరు కష్టపడుతున్నారు, మీరు పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనును. ఆ జీతం ఏంటంట? చినిగిపోయిన సంచిలో ఎవడైనా డబ్బులు వేస్తాడా? చెప్పండి అమ్మా. చినిగిపోయిన పర్సులో ఎవడైనా డబ్బులు ఉంచుతాడా? లేదా చినిగిపోయిన చిక్కంలో ఎవడన్నా డబ్బులు వేస్తాడా? వేస్తే ఏమవుతుంది అవి? కాబట్టి భక్తి చెప్తున్నాడు ప్రభు, మీరు కష్టపడుతున్నారు, మీరు భోజనము చేస్తున్నారు కానీ మీ ఆకలి తీరట్లేదు, మీరు పానము చేస్తున్నారు కానీ మీకు దాహము తీరట్లేదు, మీరు వస్త్రాలు కప్పుకొనుచున్నారు కానీ మీకు చలి ఆగట్లేదు, మీరు కష్టపడుతున్నారు కానీ ఇంటికి వచ్చే ప్రతి రూపాయి ఎలాగుంటుందంటే మీరు చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుంది, కనపడట్లేదు. అందుకే నేను చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాను, మన ఇంటికి వచ్చే ప్రతి రూపాయి మీద దేవుని ఒక ఆశీర్వాదము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కష్టార్జితాన్ని దీవించాలి, మన చేతి పనిని దేవుడు దీవించాలి. దేవుడు మన చేతి పనిని దీవించకపోయినా, మన కష్టార్జితాన్ని దేవుడు దీవించకపోయినా, మన ఇంటిలోనికి వచ్చే రూపాయి మీద దేవుని ఆశీర్వాదం లేకపోయినా, నువ్వు ఎంత సంపాదించినా సరే అది నిలవదు. కొంతమంది నెలకు 30,000 వచ్చినా సరిపోదు, కొంతమందికి 10,000 వచ్చినా సరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. సరిపోవడం కదా, ఇంకా మిగులుతుంది. కొంతమందికి 30,000-40,000 వచ్చినా ఒకరోజు జీతం లేట్ అయ్యేసరికి అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యం అంటుంది, ఇదిగో మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచన చేయండి. నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధిగా ఉండాలి. నీతిమంతుని యొక్క ఇల్లును దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీతిమంతుని యొక్క ఇల్లు సదాకాలము నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త మనం చదివినట్లయితే ఎక్కువ శాతం ఇల్లు 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 ఇంటిలోనికి వచ్చినట్లుగా దైవ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ గృహము, నీ ఇల్లు ఆశీర్వదించబడాలని నువ్వు అనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో నీ ఇల్లు ఒక గొప్ప ధననిధిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో మరి నీ ఇంటిలోనికి వచ్చే ప్రతి రూపాయి మీద నీ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ చేతి పనులను, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే మన జీవితంలో ఎప్పుడు కూడా 4 అంశాలకి మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. మొట్టమొదటిగా, ఇవన్నీ మనకు తెలిసినవే, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆల్రెడీ గత వారం మీకు ఒక పాయింట్ చెప్పేసాను. ఆ వాక్యం, మన ఇంటిలో ఎప్పుడు కూడా ప్రార్థనలు జరుగుతూ ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఇల్లు ఎప్పుడు కూడా ఒక ప్రార్థనా గృహముగా మారిపోవాలి. చాలా మంది ప్రార్థనా గోపురాలు కడుతూ ఉంటారు, ప్రేయర్ టవర్స్ అని పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంటారు, అయ్యా
మీకు ఏ అవసరం ఉన్నా, అది ఎటువంటి ప్రార్థన అవసరం అయినా సరే మమ్మల్ని సంప్రదించండి, మాకు చెప్పండి. ఇదిగో మీకోసము 24 గంటలు ప్రార్థించేవారు ఇక్కడ ఉన్నారని కొన్ని ప్రకటనలు మనం చూస్తూ ఉంటుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థనా గోపురాలే మన ఇల్లే, మన గృహమే ఒక ప్రార్థన ఇల్లుగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టుపక్కల ఉన్నవారు, అది ఎవరైనా సరే, ఇదిగో ఈ ఇల్లు ఒక ప్రార్థన ఇల్లుగా ఉంది. నేను ఇంటికి వెళ్ళినట్లయితే, ఈ ఇంటి దగ్గరికి వెళ్ళినట్లయితే, లేదంటే ఈ ఇంటిలో ఉన్న వ్యక్తులకి నా యొక్క అవసరత, నా సమస్య నేను చెప్పుకున్నట్లయితే, ఆ ఇంటిలో ఉన్నవారు నా కోసం ప్రార్థిస్తారు. వారు ప్రార్థిస్తే వారి దేవుడు గొప్పవాడు, తప్పకుండా మా పట్ల గొప్ప కార్యము చేస్తాడని నీ చుట్టుపక్కల ఉన్న గృహాల వారు నీ ఇంటి దగ్గరికి రాగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇల్లే ఒక ప్రార్థనా స్థలముగా మారిపోవాలి. ఆది సంఘములో మనం చూస్తున్నట్లయితే వారు ఇంటింటో కలుసుకున్నారట. ప్రతి ఇంటిలో ఎప్పుడు చూసినా ప్రార్థనలు జరిగేవి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇల్లే ఒక ప్రార్థనా స్థలం కంటే ప్రతిరోజు సంఘాన్ని పిలిపించుకొని ప్రార్థన పెట్టుకోవడం కాదు, నీవే ప్రతిరోజు కూడా నీ ఇంటిలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారు? ఎంతమంది ఈరోజు ఉదయాన్నే లేచి మీ ఇంటిలో మోకరించి మీరు ప్రార్థనలో గడిపారు? చేలు బాగా ఎత్తండి. బాగా 1 2 3 4 5 ఎత్తాలి. ఇప్పుడు నేను తిడతాను, మేము చేసామండి ఎందుకు తిట్టారంటే అవుతుంది, అందుకే చేయలేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకెవరు చేయలేదా? లక్ష్మణ్ చేయలేదా? సిగ్గుందా లేదా? కొంచెమైనా సిగ్గుందా? సిగ్గుపడుతున్నారు అసలు? చెప్పండి. కొంచెమైనా సిగ్గుపడండి. ప్రార్థన ఉదయం పూట లేచి కొంచెమైనా సిగ్గుపడండి అయ్యా. భాస్కర్ చేసా? లలిత ఏమి ఎన్ని గంటలు లేసావు? ఆడపిల్లలు 7:30కి లెగుస్తున్నావు. రేపు అత్తోరింట్లో ఇలాగే లెగిస్తా? చెప్పు. చేసా? ఎక్కువైపోయింది భక్తి. ఎన్ని గంటలు లేసావు నువ్వు? 7కా? రేపు ఎలాగే లెగిస్తా మీ అత్తోరింట్లో? కొంచెమైనా భయం లేకుండా ఏడుస్తున్నారు కదా. ఇంకెక్కడ వస్తుంది ఆశీర్వాదం? ఇంకెక్కడ ఉంటుంది దేవుని కాపుదల మన ఇంటి మీద? అన్నీ కావాలి కానీ మనం ప్రార్థన చేయం. అన్నీ కావాలి కానీ మనం మోకరించం ప్రభు దగ్గర. ఎప్పుడు మోకరిస్తాం? జబ్బులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఎవడైనా మన మీద నిందేసినప్పుడు, ఎవడైనా మనల్ని అవమానించినప్పుడు, అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఇప్పుడు దేవుడు మనకి అవసరం లేదు. ఇంక మన ఇల్లు ఇంకెలాగా? ఒక విషయం గమనించండి, నీతిమంతుని యొక్క ఇల్లు దీవించబడతానని వాక్యం చెప్తుంది. నీతిమంతుని యొక్క భక్తిహీన ఇంటి మీదకి శాపము వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శాపము మీ ఇంటి మీదకి రాకమునిపే మీరు మేలుకొనండి. శాపము మీ ఇంటి మీదకి రాకమునిపే మీరు మేలుకొనండి. వచ్చిన తర్వాత మీరు మేలుకుంటే లాభం లేదు. ఒకసారి వచ్చి మన ఇంటిలో బస చేసిందంటే దాన్ని వెళ్ళగొట్టడం చాలా కష్టం. దానిని వెళ్ళగొట్టడం చాలా కష్టం. కాబట్టి రాకమునిపే. హల్లెలూయా. నీ ఇంటిలో ప్రార్థన లేకపోతే ఇంక దేవుడు ఎక్కడ దిగి వస్తాడండి? నీ ఇంటిలో ప్రార్థన లేకపోతే దేవుడు ఎక్కడ దిగి వస్తాడు చెప్పండి? కొర్నేలుకి మధ్యాహ్నం 3 గంటలకి ఏం కలిగిందంటే? దర్శనం కలిగిందని. ఏం చేస్తున్నాడు 3 గంటలకి కొర్నేలు? ఏం చేస్తున్నాడు అసలు? 3 గంటలకి ఏ సమయం చెప్పండి అమ్మ? ఇంటికాడ ఉండి తినేస్తే మధ్యాహ్నం 3 గంటలకు మనం ఏం చేస్తాం చెప్పండి? పడుకుంటాం. కానీ కొర్నేలు ఏం చేస్తాడంటే హల్లెలూయా, పడుకోవచ్చు కదా, హాయిగా పడుకోవచ్చు కదా. 3 గంటలకి ప్రార్థన చేస్తే దేవుడు కొర్నేలుని దర్శించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
యెహోషువ అనే భక్తుడు అంటున్నాడు, నేనును నా ఇంటి వారును దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తాం, యెహోవాను మాత్రమే సేవిస్తాం. నేను ఒక్కనే కాదు, నేను నాతో పాటు నా భార్య, నా బిడ్డలు, ఇంకా లేదంటే నా తల్లిదండ్రులు, నా ఇంటి వారు, అంటే నా ఇంటిలో ఎంతమంది ఉంటే మేమందరము కూడా దేవుణ్ణే సేవిస్తామన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలోనికి నువ్వు ఉదయాన్నే లేచిన వెంటనే దేవాది దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి. కోడి కూయక మునిపే, సూర్యుడు అస్తమించక మునిపే, పక్షులు కూయక మునిపే నీ కంఠస్వరము నీ గృహాన్ని దాటి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోటీ పడాలి. ఇది నాన్న మొట్టమొదటిగా నా స్వరమే దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రము. ఎందుకంటే అయ్యో నా బిడ్డ ఏ సమయాన్ని ప్రార్థన చేస్తుందో, అయ్యో నా బిడ్డ రాత్రి 2 గంటలకు లేచి చేస్తుందేమో, అయ్యో నా బిడ్డ ఉదయాన్నే 3 గంటలకే నా తలుపు కొడతాదేమో, నేను నిద్రపోకూడదు. కనీసం కునుకు కూడా తీయడంట దేవుడు. అయ్యో ఒకవేళ నేను నిద్రపోతే నా బిడ్డ చెప్పేది నేను వినలేనేమో, ఎప్పుడు ఏ సమయాన్ని నా బిడ్డ ప్రార్థిస్తాదో, కాబట్టి నేను నిద్రపోను, నా బిడ్డలు నేను కాపాడాలి అని దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటే మనం 7, 8, 9 గంటల వరకు మంచాలు దిగమా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అలాగే ఉన్నట్లయితే భక్తిహీనుని మీదకి వెళ్ళాల్సిన శాపము తన మార్గాన్ని మార్చుకొని నీ దగ్గరికి రాగలదు. జాగ్రత్త. దేవుడు ఇలాగా బద్దకించేవారిని బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథంలో సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? వేటిని చూసి నేర్చుకోమన్నాడు? ఎందుకు? ఇప్పుడు డ్యూటీ ఎక్కేసాయి చీమలు, డ్యూటీ ఎక్కేసాయి. ఎండాకాలం డ్యూటీ ఎక్కితే చీమలు ఎందుకు? రాబోయే వర్షాకాలానికి కూడా సరిపడే ఆహారాన్ని అంతటిని కూడా ఈ ఎండాకాలంలో ఏం చేస్తుందంట? సమకూర్చుకుంటాయి. అంత చిన్న చీమకి అంత జ్ఞానము, అంత తెలివి ఉంటే మరి తన రూపములో తన స్వరూపములో సృజించుకున్న మనము ఇంకా ఎంత ఉండాలో చూడాలి. ఒకసారి ఆలోచన చెయ్యాలి. దేవుడు చీమలతో పోల్చాడు. చూడు వెళ్ళి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇల్లు ఒక గొప్ప ధననిధిగా, నీ ఇల్లు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడిన ఇల్లుగా, నీ ఇంటికి ఎవరు వచ్చినా సరే లేదు కాదు వెళ్ళిపో అనేటట్టుగా మన ఇల్లు, మన గృహాలు ఉండడానికి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఎప్పుడు కూడా సమృద్ధి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో ఎప్పుడు కూడా సమృద్ధి ఉండాలి. మన ఇంటిలో ఎప్పుడు కూడా ఇది లేదు అది లేదు అనడానికి వీల్లేదు. యేసయ్య ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటిలో ఏ కొదువా ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇల్లు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా నీ ఇంటిలో నుండి ప్రార్థన ధూపము వలె యేసయ్య దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది ప్రార్థనకి మీరు సమయాన్ని ఇవ్వండి, ప్రార్థించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. కానీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ స్వేచ్ఛ లేదు. భయముతో ఇంకొన్ని రోజులు పోతే మళ్ళీ మనం ఆన్లైన్లోనే ఆరాధనలు చేసుకున్న రోజులు ఆల్రెడీ కొన్ని స్థలాల్లో వచ్చేసాయి. ఇలా కలుసుకోవడానికి లేదు. మొబైల్లోనే, జూమ్లోనే ఇప్పుడు ఆరాధనలు చేసుకుంటున్నారు కొంతమంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఎప్పుడు కూడా దేవునికి
ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలి. రెండవదిగా నీ ఇంటిలో ఎప్పుడు కూడా నువ్వు ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య నీ గురించి చెప్పగలగాలి, నీ భర్త నీ గురించి చెప్పగలగాలి, నీ బిడ్డలు నీ కోసం చెప్పగలగాలి. హల్లెలూయా. నీ అత్త నీ గురించి చెప్పగలగాలి, నీ కోడలు నీ గురించి చెప్పగలగాలి సాక్ష్యం. హల్లెలూయా. బయట వాళ్ళు చెప్పడం కాదు, బయట వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పడం కాదు, నీ ఇంట్లో ఉన్న కోడలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి తల్లి. నీ అత్త నీ గురించి సాక్ష్యం ఇవ్వగలగాలమ్మా. అటువంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకో ముందు. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని పోగొట్టుకోవడం ఎంతో సమయము పట్టదు. మంచోడు అనిపించుకోవడానికి చాలా కాలం పడుతుంది, కానీ చెడ్డోడు అనిపించుకోవడానికి ఒక్క నిమిషము చాలు. ఒక్క నిమిషం చాలు. నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు కాపాడుకున్న పరిశుద్ధత, ఇన్ని సంవత్సరాలు నువ్వు కాపాడుకుంటున్న భక్తి, విశ్వాసం, మంచితనం, ఆత్మీయత, ఇవన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఎంతో సమయం పడుతుందా? ఒక్క నిమిషం చాలు. అందుకే మనలో ఉన్నాడు, మనలో ఉన్న పాత స్వభావం, ప్రాచీన పురుషుడు ముందు వాడు చావాలి మనలోని. మనం లోకంలో ఉన్నప్పుడు చాలా చేసి ఉంటాం. దేవుడు మనల్ని పట్టుకున్నాడు, దేవుని దగ్గరికి వచ్చాం, మారుతూ ఉండగా ఏదో సంఘటన జరుగుతుంది. అప్పటి వరకు నిద్రపోతున్న మనలో ఇంకొకడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? కొంతమంది కావాలని వాడిని నిద్ర లేపుతూ ఉంటారు. వాడు నిద్ర లేచినా నువ్వేం చేయాలి? వాడిని పడుకోబెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పాత స్వభావం అంటున్నాడు బైబిల్లో. పౌలు అంటున్నాడు, మీ పాత స్వభావం, పాతవి గతించిపోవాలి. ఆ స్వభావాన్ని మనం ఏం చేయాలి? చంపాలి. ఇప్పుడు ఒక చెట్టుకి ఫలాలు కాస్తున్నాయి. ఇప్పుడు ఎంతమంది బీరకాయ కోసిన ప్రతిసారి ప్రతి బీరకాయని మీరు చేదుందా లేదా టేస్ట్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. ఇప్పుడు ఒక చెట్టుకి చేదు ఫలాలు కాస్తున్నాయి. అయ్యో, ఈ సంవత్సరం చేదు ఫలాలు కాస్తున్నాయి కదా అని మనం ఆ ఫలాలన్నీ తీసేసాం. మరలా వచ్చే సంవత్సరం కూడా ఆ చేదు ఫలాలే కాసాయి అనుకోండి. మరలా మనం తినలేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమవుతుంది చెప్పండి? ఏదో చెప్పండి. ఏమవుతుంది? ఆ చేదు ఫలాలు వస్తాయి. సమస్య ఫలములో లేదు. ఎందులో ఉంది? వేరులో ఉంది. వేరే చేదుది, చెట్టే చేదు చెట్టు. ఆ చెట్టు ఏ స్వభావాన్ని కలిగి ఉంటే ఫలము కూడా అదే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ఫలము తెంపితే లాభం లేదు, ఆ వేరునే మనము కట్ చేయాలి. ఇప్పుడు ఆ స్వభావము, ఆ చెడు స్వభావం అనే ఆ వేరు మనలో ఉంది. ఇంకా ఏముంది? మనలో ఉంది. ఆ వేరుని మనం ఏం చేయాలి? కట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు చాలా తెలివైనడండి. సేవకుల మధ్యనే విరోధాన్ని పుట్టిస్తున్నాడు. కుటుంబాల్లో మన మధ్య మనకే విరోధాన్ని పుట్టిస్తాడు. మనలోనే కొన్ని లేనిపోని వాడు చాలా తెలివైన వాడు చాలా జ్ఞానివాడు. ఎవరిని ఎక్కడ ఎలా పడగొట్టాలి, ఎవరిని ఎక్కడ చిచ్చు పెట్టాలి, ఎవరిని ఎలా రెచ్చగొట్టాలి, ఎవరిని ఎలా పడగొట్టాలో
సమస్తము వాడికి తెలుసు. అందుకే వాడి యొక్క కుయుక్తులు మనం ఏం చేయాలి? గుర్తెరగాలి, అంచనా వేయగలగాలి. ఇది సాతాను యొక్క పని, ఇది సాతాను ఆడుతున్న నాటకము, ఇది సాతాను పన్నిన పన్నాగం, ఈ వలలో నేను పడకూడదు అని మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇదనాన్ని అనేక మంది దైవ సేవకులు పడిపోతున్నారు. అనేక మంది పరిస్థితి ఎంతగా దిగజారిందంటే దైవ సేవకులు దూషించుకునే స్థాయికి పడిపోయారు. యూట్యూబ్లో మీరు చూడండి, ఫేస్బుక్లో మీరు చూడండి. నేను చెప్పేది గొప్ప అయితే నేను చెప్పేది సత్యం అని ఒక వ్యక్తి, లేదు మీరు చెప్పేది అబద్ధం అని మరొక వైపు. దీన్ని బట్టి ఏమవుతుంది? గత వారం చెప్పాను. దీన్ని బట్టి ఏమవుతుంది? దేవుని యొక్క నామము అవమానపరచబడు, దేవుని యొక్క నామము దూషింపబడుచున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తెలియట్లేదు మనలో దేవుని బిడ్డలకు దేవుని మధ్యలోనే సాతానుడు చిచ్చు పెడుతూ ఉంటాడు. కాబట్టి మనం చాలా జ్ఞానయుక్తముగా మనం అడుగులు ముందుకి వెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో నువ్వు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అయినా నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలహీనమైపోతారు. ఏమైపోతారమ్మా? దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమైపోతామంట? చెప్పండి అమ్మా. నిద్రపోతున్నారా? సుభద్ర, చాలా రోజులకి వచ్చావు, క్రిస్మస్కి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. ఏంటి? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అంటే ఏంటి? సంఘము. యోదయ నీ ఇల్లు, సమరయ నీ ఉంటున్న ప్రాంతం. అంటే నువ్వు ఎన్ని దిక్కులు ఇప్పుడు సాక్ష్యం కలిగి ఉండాలి? ఎన్ని దిక్కులు నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి? నీ సంఘములో నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి, నీ ఇంటిలో నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి, నీ ఉంటున్న వీధిలో నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, నువ్వు వస్తున్న ఈ సంఘములో నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉన్నావా? ఇది నా ప్రశ్న. నీవు ఈ సంఘములో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 2, నీ ఇంటిలో నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా? నీ భర్త నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? నీ అత్త నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? నీ కోడలు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? నా తల్లి అయినా సరే ఇంత బాగా నన్ను చూసుకోదు, నా అత్త నన్ను అంత బాగా చూసుకుంటుందని నీ కోడలు సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? నా కూతురైనా ఇలా చూసుకోదేమో, నా కోడలు నన్ను అంతకన్నా ఎక్కువ చూసుకుంటుందని నీ అత్త నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? నీ వీధిలో నీ ప్రాంతంలో నువ్వు సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? 3 స్థలాలు. 1, నీ సంఘములో నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, నీ ఇంటిలో నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి, నీ వీధిలో నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా విశ్వాసం. ఏంటి? విశ్వాసం. ఏమీ లేకపోయినా సరే ఈరోజు నా ఇంటిలో ఏమీ లేకపోయినా సరే నేను దిగులు పడను. నా దేవుడు గొప్పవాడు, తప్పకుండా ఆయన నాకు సహాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీరసించిపోను, నేను కృంగిపోను. ఇదిగో అన్నీ కలిగి ఉన్నప్పుడు నేను ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళాను, అన్నీ కలిగి ఉన్నప్పుడు నేను ఎంత నిరీక్షణ కలిగి ఉన్నానో. ఇదిగో ఇప్పుడు ఏమీ లేదు కదా అని నేను కృంగిపోను. నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నా కోసం ఏదో ఒకటి దాచి ఉంచే ఉంటాడు.
నా దేవుడు నా కోసం ద్వారాన్ని తెరుస్తాడు. దేవుడు నన్ను పస్తులతో పెట్టడు. దావీదు అంటున్నాడు, దావీదు మహారాజు అంటున్నాడు, ఇదిగో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను. నీతిమంతులు కానీ, నీతిమంతులు పిల్లలు కానీ, విడువబడుట కానీ, భిక్షమెత్తుకోవటం కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు తల్లి. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాకుల ద్వారా పోషించిన దేవుడు నిన్ను పోషించడా? 3.5 సంవత్సరాల కాలంలో దేశమంతా భయంకరమైన కరువు ఉన్నప్పటికీ కూడా దేవుడు సారేపతి విధవరాలును తన బిడ్డను దేవుడు పోషించలేదా? ఒకసారి ఆలోచించాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తృప్తిగా భుజించిన తర్వాత కూడా 12 గంపలు విస్తారమైన రొట్టెలు చేపలు మిగలలేదా? నా దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెడతాడా? అది ఎన్నటికీ జరిగే పని కాదు. నా దేవుడు నిన్ను నన్ను మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఓ నా కుమారుడు, నా కుమార్తె ఈ పరీక్షలో నిలబడుతుందో లేదో చూద్దాం. ఒకరోజు ఒక వ్యక్తి చెట్టు కింద ఉన్నాడంట. చెట్టు కింద ఉంటే ఆ వెనక నుండి ఎవడో 10 రూపాయల కాగితాలు, 20 రూపాయల కాగితాలు, 50 రూపాయల కాగితాలు ఇలా చుట్టేసి ఇసురుతూ ఉన్నాడంట. ఒక్కోటి వచ్చి తగులుతుంది, ముందు చూశాడంట. ఇదేం తగిలిందని చూస్తే కిందన పడితే అది ఇప్పితే 20 రూపాయల నోటు అంట. ఏమనుకోకుండా జేబులో పెట్టుకున్నాడు. తర్వాత ఒక 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 500 నోటు ఇలా వచ్చి తగులుతున్నా సరే ఈయనకేం అనిపించట్లేదు. ఎందుకు? డబ్బు నోట్లు కదా అనిపించింది. చివరిలో ఈ డబ్బుల నోట్లు ఇస్తున్నప్పుడు కూడా రే ఇది ఎవడు ఇసురాడురా, ఎందుకు ఇసురుతున్నాడు రా అనట్లేదంట. సైలెంట్గా ఆ తగిలితే తగలనుకో నా నోట్లు జేబులో పెట్టు. చివరికి ఒక రాయి ఇసిరాడంట. రాయి ఇసిరేసరికి ఇప్పుడు ఎవడ రాయితో కొట్టాడని అడిగాడు. ముందే అడగవచ్చు కదా, ముందు అడగలేదు. ఎందుకు? అవి డబ్బులు కాబట్టి. మనం కూడా చాలాసార్లు ఈ ఆశీర్వాదాలు వచ్చేటప్పుడు, దీవెనలు వచ్చేటప్పుడు, ఎందుకు ప్రభా నాకు ఇన్ని ఇస్తున్నావు, ఎందుకు ఇన్ని ఇస్తున్నావు, ఆల్రెడీ ఒక మొబైల్ ఉంది కదా, ఇంకో మొబైల్ ఎందుకు, నా పక్కింటోడికి ఇయ్యు అంటామా? అను. లేదంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నాయని రోడ్డు మీద ఒక 100 రూపాయలు కనపడింది అనుకోండి, నువ్వు తీసుకోవడం మానేస్తావా? ఎందుకు ప్రభా, ఆల్రెడీ నా జేబులో 100, నాకు 1000 ఉంది కదా, ఈ 100 నాకు వద్దులే అని ఆ 100 వదిలేసి వెళ్ళిపోతావా? లేకపోతే అంటే నువ్వు తీసి జేబులో పెట్టుకుంటావా? చెప్పండి, టైం అవుతుంది. తీసుకుంటారా? తీసుకోరా? ఎందుకు ప్రభా, ఆల్రెడీ 2 తులాల బంగారం ఉంది ఇంట్లో, ఇంక కొత్త వద్దులే అంటావా? నీ భర్తకు అంటాడంటే అసలు వద్దు అని అనరు కదా మీరు. వద్దు అని మాట మీకు వస్తుందా? రాదు. ఎన్ని తులాలని నువ్వు పెట్టుకుంటానంట. మీకున్న గుణం ఏంటంటే ఒక షోరూమ్ తెచ్చి ఇంట్లో బట్టలు పెట్టినా ఈ రోడ్డు మీద వెళ్తుంటాడు వెళ్ళి 100 రూపాయల చీరలు అవి కూడా కావాలంటారు. ఎందుకు ప్రభా నాకు ఇన్ని ఇస్తావు, ఇగో నా ఇంటి పక్కన ఉన్నారు వాళ్ళకి అని అంటావా? అనవు. కానీ ఒక కష్టం వచ్చేసరికి, ఒక బాధ వచ్చేసరికి, ఒక శ్రమ వచ్చేసరికి అప్పుడు మన నోరులు ఏమవుతాయి? ఏం ప్రభా, నేనే నీకు కనపడ్డానా, నేనే ఉన్నానా, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు నాకే ఎందుకు ఈ ఆశీర్వాదాలు నువ్వు అనలేదే. అప్పుడు అనుంటే ఇప్పుడు అనడానికి కూడా నీకు నాకు మనకి అధికారం. అప్పుడు అనలేదు కాబట్టి ఈరోజు చిన్న కష్టం వచ్చేసరికి, చిన్న బాధ వచ్చేసరికి నువ్వు ప్రశ్న వేస్తావా? నో 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 నో. ప్రశ్నేసే అధికారం దేవునికి, ప్రశ్నేసే అధికారం మనకి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మరొకటి ఏదో నీ కోసం శ్రేష్టమైనది దేవుడు ఒకటి సిద్ధము చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ లేదా, ఎస్, నేను దేవుని మీద ఆధారపడుతున్నాను, నేను దేవుని వైపు చూస్తున్నాను, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు తప్పకుండా నాకు సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత. విశ్వసించింది, వెళ్ళింది, వస్త్రాన్ని ముట్టుకుంది, వెంటనే ఆ స్త్రీ ఆ క్షణంలోనే బాగుపడినట్లుగా మనము చూస్తున్నాం. యాయీరు, నువ్వు భయపడొద్దు, నమ్మిక మాత్రము ఉంచు. అప్పటికి ఇంకా బ్రతికలేదు ఆ కుమార్తె, ఆల్రెడీ ఇంటికాడ నుండి కబురు వచ్చేసింది, నువ్వు బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది. యేసయ్య అంటున్నాడు, భయపడకు, నువ్వు నమ్మిక ఉంచు అన్నాడు. యాయీరు యేసయ్యని నమ్మాడు, తన కుమార్తె మరలా తిరిగి బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు చనిపోయి సమాధి చేయబడి అప్పటికే 4 దినాలు అయిపోయింది. మార్తా, మరియా, నో, నేనున్నాను కదా అన్నాడు. చనిపోయి సమాధి చేయబడిన లాజరు సమాధిలో నుండి సజీవుడిగా బయటికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం ఉందా? యేసు ప్రభువు వస్తుంటే ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నా దాసుడు, నా దాసుడు ఏం రోగం అది? పక్షవాయువుతో ఉన్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి రావద్దు, నువ్వు నా ఇంటిలో అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు, నేను పాత్రుడను కాదు, నువ్వు నోటి మాట సెలవిస్తే చాలు, నువ్వు నోటి మాట సెలవిస్తే చాలు, ఇంటి దగ్గర ఉన్న నా దాసుడు బాగుపడిపోతాడు. యేసుప్రభు ఆశ్చర్యపోయాడు అతని మాటలకి. యేసుప్రభు ఆశ్చర్యపోయాడు. యాయీరు ఇంటికైతే యేసయ్య వెళ్ళాడు, ఆ బిడ్డను ముట్టాడు. లాజరు దగ్గరికి అయితే యేసయ్య వెళ్ళాడు, లాజరు రమ్మని పిలిచాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ అయితే యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంది. కానీ ఇక్కడ, అయ్యా నువ్వు నోటి మాట సెలవిస్తే చాలు. ఆయన నోటి మాట ద్వారా సమస్తం కలిగింది కదండి. ఈ నోటి మాట ద్వారానే కదా దేవుడు ఇదంతా సృజించాడు. మరి ఆ నోటి మాట ద్వారా మరి ఆజ్ఞాపిస్తే ఆ వ్యక్తి బహుశా చదివాడేమో, ఆయన ధర్మశాస్త్రాన్ని చదివి ఉంటాడు, ధర్మశాస్త్రాన్ని చదివాడు. ఈయనే దేవుని కుమారుడు, ఈయన ద్వారా సమస్తం కలిగింది, ఈయన లేకుండా ఏది కలగలేదు కనుక ఈయన రావాల్సిన అవసరం లేదు, ఆయన మాట సెలవిస్తే చాలు, అక్కడ మంచం మీద ఉన్న నా దాసుడు బాగుపడు. యేసుప్రభు అక్కడ ఉన్న వారిని అందరిని చూసి, ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసము కలిగిన వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. యేసుప్రభు చెప్పిన వెంటనే ఇంటి దగ్గర ఉన్న ఆ వ్యక్తి బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యేసుప్రభు నోటి నుండి వచ్చిన ఆ మాట అక్కడ బాగుపడిన వ్యక్తి సమయం ఒకటే అని మరి అక్కడ నుండి వచ్చిన వ్యక్తి అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థించాలి, నీ ఇంటిలో నువ్వు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, నీవు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 4వదిగా దేవుని యొక్క వాక్యము నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము నువ్వేయో పెద్ద పెద్ద ఈ ప్రేమలు తెచ్చుకొని గోడల మీద పెట్టుకోవడం కాదు, నీ యొక్క బెడ్రూముల్లో పెట్టుకోవడం కాదు, లేదంటే మీరుంటున్న హాల్లో వాక్యం పెట్టుకోవడం కాదు. నీలో ఉండాలి వాక్యము. ఎక్కడికి వెళ్ళినా వాక్యం నీ నోటి నుండి రాగలగాలి. దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా నీ హృదయం అనే పలక మీద ముద్రించబడాలి.
నీ నోటి నుండి ఎప్పుడు కూడా వాక్యాలు, వచనాలు వస్తూ ఉండాలి. మనం ఏ స్థాయికి వెళ్ళగలగాలంటే, ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీ మైండ్లో మెలుగుపోవాలి. ఇదిగో ఈ అంశానికి సంబంధించిన వచనం పలానా గ్రంథంలో ఉంది, పలానా పుస్తకంలో, పలానా సువార్తలో ఉంది. ఇదిగో లేదంటే మా అయ్యగారు పలానా మత్తయి సువార్త 5వ అధ్యాయం అన్నాడంటే, ఇదిగో పలానా వాక్యాన్ని తప్పకుండా ఇదిగో ఆయన చెప్తున్న అంశానికి ఈ వాక్యం లింక్ అవుతుంది. ఇదిగో ఇదే వాక్యం మా అయ్యగారు చదవమంటారు, ఇదిగో ఇదే వాక్యం చెప్పమంటారు చూడండి అని ముందుగానే ఆ యొక్క లేఖనాన్ని లేదంటే ఆ వచనాన్ని మీరు అంచనా వేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము జుంటె తేనె దారల కన్నా మధురమైనది. దేవుని యొక్క వాక్యము మేలిమి బంగారము కన్నా విలువైనది. ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ప్రభువా, నీతిమంతుని యొక్క ఇంటి మీదకి ఆశీర్వాదాన్ని వస్తుంది అన్నా కదా. ప్రభా, నీతిమంతుని యొక్క ఇల్లే గొప్ప ధననిధి అన్నా కదా. ప్రభా, నీతిమంతుని యొక్క ఇల్లు సదాకాలం నిలుచునన్నా కదా. ప్రభా, ఇదిగో నీతిమంతుడు నమ్మకమైన వానికి మెండైన దీవునులు అన్నా కదా. ప్రభా, ఇదిగో ప్రభా, నీ వాక్యము తేనె కన్నా మధురం అన్నా కదా. నీ వాక్యము బంగారం కన్నా విలువైనది అన్నా కదా. ఇదిగో ప్రభా, ఈ వాక్యము నాతో ఉంది. ఇప్పుడు వాక్యము నీతో ఉందంటే, వాక్యము నీలో ఉందంటే నువ్వేం కలిగి ఉన్నట్టు? బంగారము కన్నా, వెండి కన్నా, వజ్రాల కన్నా విలువైనది నీ దగ్గర ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పగలగాలి, ఇదిగో నీకన్నా విలువైనది నా దగ్గర ఉంది. చాలామంది విలువైన వస్తువులు కొనుక్కుంటూ 10 మందికి చూపుతారు. ఎందుకు? 10 మంది వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. లేదంటే ఒక మంచి చీర కట్టుకున్నాం అనుకోండి, 2-3 పొగిడే వరకు ఆ చీర ఎప్పరీలు పిలిపించుకొని మరీ చూపిస్తాం. ఎందుకు? ఇదిగో మంచి విలువైన చీర నేను కొనుక్కున్నాను. అప్పుడు నువ్వు చెప్పాలి, ఏయ్ నీకన్నా విలువైంది నా దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది చూపించు. అది కనపడదు. చెప్పమంటావా? కల నేను చెప్తాను. ఇది దేవుని ఒక వాక్యము నీ చీర కన్నా విలువైనది. హల్లెలూయా. దేవుని ఒక వాక్యము నువ్వు కొనుక్కున్న బంగారం కన్నా విలువైనది. దేవుని ఒక వాక్యము నువ్వు సంపాదించుకున్న డబ్బు కన్నా విలువైంది. అది ఎవడైనా తీసిపోవచ్చు, ఆ డబ్బు ఎవడైనా కాజేయచ్చు, ఆ బంగారాన్ని ఎవడైనా కాజేయచ్చు. ఈ చీర ఒక 4 రోజులు కట్టుకుంటే పాత పడిపోతుంది, కానీ దేవుని ఒక వాక్యము సదాకాలం నిలుస్తుంది. హల్లెలూయా. దేవుని ఒక వాక్యము, ప్రభు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా. హల్లెలూయా. అగ్నిని ఎవడని పట్టుకుంటాడా? లక్ష్మణ్, అగ్నిని ఎవడని పట్టుకుంటాడా? ఈ వాక్యం మనలో ఉండాలి. ఈ వాక్యం మనలోనే ఉంటే నువ్వెప్పుడు అగ్నిలాగా మండుతూ ఉంటావు. అప్పుడు నిద్ర రాదు. ఉదయం 5 అయ్యేసరికి 4 అయ్యేసరికి మంట మనలో రగులుతూ ఉంటుంది. ఈ మంట, ఈ వాక్యం మనలో లే మోకరించి ప్రార్థన చేయి. ఈ వాక్యమే నీకు చెప్తుంది. అప్పుడు నువ్వు ఏకూజానే యేసుప్రభు ఏకూజానే ప్రార్థించాడు కదా. ఆయన ఇంకా చాలా చీకటిగా ఉండగానే పెందల కడ లేచి ప్రార్థించాడు కదా అని ఈ వాక్యము నీ అంతరంగంతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇంక నీకు నిద్ర రాదు. అప్పుడు నువ్వు లేచి ఏం చేస్తావు? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అదే బంగారం అయితే రోజు బీరువా ఎప్పాలి ఉందో లేదంటే ఎవడైనా కాజేసేయడం. ఇది ఎవడు కాజేయలేడు. హల్లెలూయా. ఇది ఎవడు కాజేయలేడు. ఇది ఉంది అంటే సాతానుడు కూడా నీ దగ్గరికి రావడానికి భయం. ఎందుకంటే దేంతో పోల్చాడు? దేంతో పోల్చారు? 2 అంచులు గల ఖడ్గమంట. హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న చాకు ఒకవైపే తెగుతుంది, ఇది ఎటువైపు నరికినా తెగుతుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. 2 అంచులు కలిగిన ఖడ్గము, నువ్వు ఎటు నరికినా తెగుతుంది. కాబట్టి దీని జోలికి వాడు రాడు. ప్రియదేని బిడ్డలారా, కాబట్టి నీ ఇల్లు, నా ఇల్లు, మనందరి ఇల్లులు దీవించబడాలి అంటే మన ఇంటిలో ప్రార్థన ఉండాలి, మన ఇంటిలో సాక్ష్యం కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దేవుని ఒక వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యం మనల్ని మండించాలి.
ఏ సందర్భంకైనా సరిపడే లేఖనాలు ఈ గ్రంథములో రాయబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యమే మనల్ని బలపరుస్తుందండి. ఈ వాక్యమే మనల్ని బలపరచాలి. ఈ వాక్యమే మనల్ని ఆదరించాలి. ఈ వాక్యమే మనల్ని ధైర్యపరచాలి. ఈ వాక్యమే మనల్ని నడిపించాలి. ఈ వాక్యమే మనల్ని ఆదరించాలి. ఈ వాక్యమే మనల్ని ప్రోత్సహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, భక్తుడు అంటున్నాడు, ప్రభా నీ ఆజ్ఞలు నాకు నెమ్మదినిచ్చే, నీ శాసనములు, నీ ఉపదేశములు, నీ కట్టడలను, నీ విధులను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఒక వాక్యానికి మనం ఎప్పుడు కూడా సమయాన్ని ఇవ్వాలి. నువ్వు ప్రార్థన చేసావు, తర్వాత దేవుని ఒక వాక్యాన్ని నువ్వు చదవగలగాలి. ఒకవేళ వాక్యం నువ్వు చదవలేవా, దేవుడు నీకు ఏదైతే వాక్యాన్ని అందిస్తున్నాడో ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలి? నెమరు వేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వారం మనం వింటున్నాం కదా, ఆ వాక్యాన్ని మనకు నెమరు వేసుకుంటూ, ఎస్ ప్రభా నీ వాక్యం నా పాదములకు దీపం కదయ్యా, నీ వాక్యము నన్ను ఆదరించును కదయ్యా, తల్లి మరిచినా తండ్రి మరిచినా నువ్వు నన్ను మరవనన్నావు కదా ప్రభా, ఇదిగో నీ యొక్క అరచేతుల్లో నన్ను చిక్కుకొని ఉన్నావు కదా ప్రభా అని ఈ మాటలు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నీ ఇల్లు ఎప్పుడు కూడా ఒక ధననిధిగానే ఉంటుంది. నీ ఇల్లు ఎప్పుడు కూడా ఒక ఆశీర్వాదముగానే ఉంటుంది. దేవుడు ఆ విధంగా మనలను, మన కుటుంబాలను, మన గృహాలను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మంచిది. మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ముందుకు వెళ్దాం. బల్లారాధన కోసం మనం సిద్ధపడదాం.